హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి జస్ట్ డిఏఎంఎల్ లాగ్ అనమాట, మై డైలీ రొటీన్ అండ్ ఒక చిన్న మిక్సింగ్ లాగ్ అనుకోండి. అండ్ మార్నింగే నేను అరౌండ్ 6 అవుతుంది కరెక్ట్గా టైము. డైలీ వాకింగ్కి వెళ్తాను, బట్ రీసెంట్లీ వెళ్ళడం మానేసాను అనమాట, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. సో ఇక వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక నేను న్యూస్ పేపర్ చదువుతా. అంటే డైలీ చదవను, ఓన్లీ సండేస్ మాత్రమే చదువుతా అనమాట. ఆ రోజు సండే బుక్ వస్తుంది కదా, దానికోసం చదువుతూ ఉంటాను. అది నైట్ నాకు మార్నింగ్ కుదరకపోయినా కూడా ఆ డేలో ఎప్పుడైనా ఒక టైం పెట్టుకొని మరీ చదివేస్తాను ఆ బుక్ అనేది. సో చాలా స్పెషల్గా ఉంటుంది బుక్ మాత్రం, అంటే అన్ని రకాల న్యూసెస్ ఒకే దాంట్లో ఉంటుంది. సో అలా ఇంకా నేను ఏదైనా ఆ రోజు మాత్రమే పేపర్ అండ్ బుక్ చదువుతాను. సో ఇంట్లో ఇంకా ఎవరు కూడా లేయలేదు ఆ రోజు. సో నేను ఒక్కదాటే కాబట్టి ఇక ఎర్లీ మార్నింగ్ నేను కాఫీ తాగను, అరౌండ్ 10-10:30కి అలా తాగుతాను. ఇంకా కాఫీ తాగే పని కూడా లేదు, జస్ట్ పాలు మాత్రం బాయిల్ చేసేసి పక్కన పెడేసి వెళ్ళిపోతాను. వచ్చాక ఇక మా వాళ్ళందరూ లేచాక తర్వాత నేను కాఫీ అనేది కలిపి అందరికీ ఇచ్చేస్తాను. అరౌండ్ 10:30-11కి నేను పూజ అంతా ఫినిష్ చేసుకున్నాక తాగుతా అనమాట. సో ఇంతలో కార్తీక్ లేచాడు, స్కూల్ టైము, సారీ సండేనే కదా, కార్తీక్ లేచాడు అనమాట. ఇక ఫ్రెష్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళాలి అనేసి ఇక వాడు వాష్రూము, పాలు అన్నీ తాగేసి మంచిగా వాడు వర్క్ అంతా ఫినిష్ చేసుకునేసి వాడు గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. సో అంత లోపల నేను వాడికి జస్ట్ పాలు అలా కలిపించేసాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఏం వీడియో షూట్ చేయలేదు ఆ రోజు, జస్ట్ ఇక్కడ ఒక మూవీ చూసాను. ఇదొక హిందీ మూవీ అండి, మే వాపస్ ఆవుంగా. ఎంత బాగుంది తెలుసా మూవీ. అసలు స్టోరీ గురించి అయితే ఏం చెప్పక్కర్లే, నో వర్డ్స్ అనమాట. అంత బాగుంది ఈ మూవీ, నెట్ఫ్లిక్స్లో ఉంది, ఉన్న చూడకపోతే చూసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక నేను మా మామయ్య కార్తీక్ ఈవినింగ్ అలా అరౌండ్ 4:35కి వెళ్తే డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. చాలా రేర్ అనమాట మా ఫ్యామిలీ కానీ నేను కానీ డీమార్ట్ వెళ్ళడము. బట్ ఎప్పుడైనా ఊరికే విండో షాపింగ్ అంటే అలా వెళ్తాం. జస్ట్ విండో షాపింగ్కి వెళ్ళడానికే 4,000-5,000 బిల్ అయిపోతుంది అనమాట. అంటే ఏం కొనుక్కపోయినా కూడా జస్ట్ ఒక 10 థింగ్స్ లోపు కొన్నా కూడా 2,000 అన్న అవుతుంది కనీసము. ఇక్కడ అన్నీ 99, 170, 180, 130 చూడడానికి తక్కువ ప్రైజెస్లోనే ఉంటుంది. బట్ తక్కువలో ఉంది కదా అని మనం ఒక 5-6 తీసేసుకుంటాం చూడండి, అక్కడే మనకి ఒక 2,000-3,000 పడుతుంది అనమాట. సో నేను ఇంకా అక్కడ ఏం వీడియో షూట్ చేయలేదు. సో ఈసారి అంత స్పెషల్ ఏం లేదనమాట డిమార్ట్లో, ఇది జస్ట్ నార్మల్ ఆఫర్స్ కూడా ఏం లేవు, డైలీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇక షాపింగ్ అయితే చూసుకునేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఇక మేము బయట వచ్చే ముందుకే అరౌండ్ 5:36 అయ్యింది కరెక్ట్గా టైం కూడా. 4:30కి అలా స్టార్ట్ అయ్యాము, 6కి అంతా మేము మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. మేము జస్ట్ విండో షాపింగ్ చేసి వచ్చా. అక్కడ నేను వచ్చి కొన్ని సామాన్లు తీసుకున్నా. సో పర్సనల్లీ అంటే నేను స్లిప్పర్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం హై హీల్స్ లాగా వాడదాము, చాలా ఏళ్ళు అయిపోయింది హీల్స్ తీసుకొని అనేసి హీల్స్ తీసుకున్నా ఈసారి, డ్రెస్సెస్ పైకి బాగుంటుంది అని. సో అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నాకైతే ఆ హీల్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక ఈవినింగ్ ఇంటికి రాగానే మా హెల్పర్ కూడా వచ్చేసారనమాట. తను వచ్చి తను పని చేసుకుంటూ ఉన్నారు అటుపక్క. సో ఇక్కడ నేను వచ్చి మ్యాగీ చేద్దాము, ఇంకా మా వారు మళ్ళీ వర్క్ ఉందని బయట వెళ్ళాలన్నారు. సో మీకు అందరికీ తెలిసిందే, మా ఇంట్లో ఈవినింగ్ కంపల్సరీ ఏదైనా టిఫిన్ కానీ సమ్ స్నాక్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇంకా అలా నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా ఫాస్ట్లీ, టైం అయిపోయింది, నాకు మళ్ళీ బయట వర్క్ ఉందన్నమాట. సో ఏదైనా ఉంటే సండే మాత్రం ఫుల్ వర్క్ అనేది సండే రోజే పెట్టుకుంటా. ఎక్కడైనా వెళ్ళడానికి కానీ, ఎవరితో అయినా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడానికి కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో బయట వెళ్ళాలన్నా సండేనే ఉంటుంది. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట, జస్ట్ అంటే మండే అరౌండ్ అలా అనుకుంటాను. ఇక మాకు ఏమంటే తిరుపతిలో కొంచెం మబ్బుగానే ఉంది, ఎండగానే ఉండింది ఆ రోజు. క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయింది. కొంచెం దూరంగా ఏదైనా ట్రావెలింగ్ చేస్తే ఆ టైంలో చాలా అంటే చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. సో చూపిస్తాను మీకు కూడా ఇప్పుడు ఒకసారి. ఇక నేను చాలా బాగుంది వెదరు. సో ఇక లంచ్ ప్రిపేర్ చేయాలి అనేసి బిగ్ బాస్కెట్లో ఈసారి అన్నీ కట్ చేసిన వెజిటేబుల్స్ తెప్పించుకున్నా. అది వచ్చేసి సాంబార్ మిక్స్డ్, ఇది వచ్చేసి పలావ్ మిక్స్డ్ అనమాట. అంటే ఫస్ట్ నేను ట్రై చేసే ఎలా వస్తాయి, ఎన్ని రోజులు ఉంటాయని. ఇక కాన్ కూడా ఒలిచి మరీ అమ్మేస్తున్నారు. ఇక మనకి బద్ధకం రాకుండా ఎందుకుంటుంది చెప్పండి. అండ్ ఇక చెప్పా కదా కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెప్పించుకున్నా. అండ్ ఇక్కడ ఈ చెఫ్ది 5 వెజిటేబుల్స్ మిక్స్డ్ 5 వెజిటేబుల్స్ అని ఉండింది. సో కొత్తగా ఉంది ఏంటి అనేది, ప్రైస్ కూడా అరౌండ్ మనకి 120 లోపే వచ్చేస్తుంది.
సో కొంచెం కొత్తగా ఉండింది ఏమని ట్రై చేసా. బట్ లిటరలీ ఇప్పుడు నేను 1 వీక్ వరకు వాడాను. అంటే కొంచెం తడి చేయి పడితే మాత్రం ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది. మీరు వాడాలి జాగ్రత్తగా అంటే మీరు డ్రై హ్యాండ్ పెట్టుకొని యూజ్ చేయండి, వెట్ హ్యాండ్ మాత్రం యూజ్ చేయొద్దండి. బట్ తడి పడితే మాత్రం ఈ వెజిటేబుల్స్ అనేవి పాడైపోతాయి. బట్ నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయ్యింది. సో కార్తీక్ వచ్చేసి ఇదేదో తెప్పించుకున్నాడు మీషోలో. వాడికి ఎందుకు అంటే కొన్ని భలే నచ్చుతుంటాయి మా వాడికి. సో వాటిని ఏమని చెప్పాలి కూడా నాకు ఐడియా లేదు, కానీ మా వాడు ఇదేదో తెప్పించుకున్నాడు స్టిక్కరు. సో ఇక నెక్స్ట్ వీడియో మీకు రాయలసీరు వీడియో పెడతా. అక్కడికి వెళ్ళామన్నమాట మేము లాస్ట్ టైం అందరము. సో ఎందుకు వెళ్ళాము అక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది కూడా ఎంజాయ్ చేస్తుంది, నీళ్ళు తాగుతుంది. కానీ ప్లేస్ కోసం రావచ్చు, ఇంత బాగా చూసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది వస్తే